హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మనకైతే రెగ్యులర్ అండ్ పర్మనెంట్ వేకెన్సీస్ని ఫిలప్ చేస్తూ మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకైతే 2000+ వేకెన్సీస్ అయితే మనకు ఫిలప్ చేస్తూ ఉన్నారు. సో వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వేకెన్సీస్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే 28th September 2024 నుంచి మనమైతే ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మనం గమనించినట్లయితే 14th October 2024 ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ 2023 పడింది. సో నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని మీకు డేట్ అనేది చెప్తున్నాను ఫ్రెండ్స్. 14th October 2024 లోపు మనమైతే అప్లై చేసుకోవాలి. అండ్ అలానే మనకి అప్లికేషన్స్ ఎడిట్ చేసుకోవడానికి 16th October 2024 నుంచి 17th October 2024 వరకు మనకైతే వెబ్సైట్లో లింక్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం గమనించినట్లయితే 17th November 2024కి అయితే మనకి బేసిక్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి అందులో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి మనం 1 by 1 కంప్లీట్ చేద్దాము. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించిన వేకెన్సీస్ మనకైతే ఫిలప్ చేస్తున్నారు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో. టోటల్ 2050 వేకెన్సీస్ అనేవి మనకి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకైతే ఫిలప్ చేస్తున్నారు. సో శాలరీ డీటెయిల్స్ మనం గమనించినట్లయితే బేసిక్ పే 36,750 నుంచి 1,06,990 వరకు ఉంది. దట్ మీన్స్ మనకి జాయిన్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ మంతే మనకి 45,000 వరకు ఇంక్లూడింగ్ అలవెన్సెస్ కలుపుకొని మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్. సో ముందుగా అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ఇక్కడ ఒక బేసిక్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామినేషన్ 80 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అలానే ఒక 20 మార్క్స్ అనేది సర్వీస్ని బేస్ చేసుకొని మనకైతే క్యాండిడేట్స్కి ఇస్తారు. సో ఈ 20 మార్క్స్ ఎలా ఇస్తారు అన్నట్లయితే ఏదైనా సరే మనము గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ప్రోగ్రామ్స్లో కానీ మనమైతే కాంట్రాక్ట్ బేసిస్గా లేదా అవుట్సోర్సింగ్ బేసిస్గా వర్క్ చేసినట్లయితే ఆ వర్క్ని బేస్ చేసుకొని ఈ 20 పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ మనకైతే 80 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఇది 80 పాయింట్స్కి ఈక్వల్ చేసి టోటల్గా 100 పాయింట్స్కి వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని క్యాండిడేట్స్ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లై చేసే ముందు ఏ డాక్యుమెంట్స్ సాఫ్ట్ కాపీస్ మెయింటైన్ చేయాలో ఇక్కడైతే లిస్ట్ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఒకసారి మీరు ఈ లిస్ట్ అనేది స్క్రీన్ షాట్ తీసుకొని మీరైతే సేవ్ చేసుకోండి. మీరు అప్లై చేసేటప్పుడు ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. సో ఒకసారి లిస్ట్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. ఈ వేకెన్సీస్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ లేదా బీఎస్సీ నర్సింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే ఖచ్చితంగా క్యాండిడేట్స్ తెలంగాణ నర్సింగ్ కౌన్సిలింగ్లో రిజిస్టర్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అండ్ అలానే ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే మినిమం 18 అండ్ మ్యాక్సిమం 46 ఇయర్స్ ఫ్రెండ్స్. 1 July 2024ని బేస్ చేసుకొని ఏజ్ లిమిట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తున్నాయి. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్కి లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 3 years ఏజ్ రిలాక్సేషన్. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేసిన క్యాండిడేట్స్కి లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఫీజ్ పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్కి క్యాండిడేట్స్ అప్లై చేయాలి అన్నట్లయితే 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ ఫీజు అందరూ పే చేయాలి ఫ్రెండ్స్. అండ్ అలానే అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి 200 రూపీస్. ఈ అప్లికేషన్ ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 46 years ఆఫ్ తెలంగాణ స్టేట్ ఈ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఫీజ్ పేమెంట్ మోడ్ మనం గమనించినట్లయితే ఆన్లైన్ మోడ్లోనే మనమైతే పే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇక్కడ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి 1 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ 17th November 2024కి అయితే మనకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన లిస్ట్. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి హైదరాబాద్, నల్గొండ, కోదాడ్, ఖమ్మం, కొత్తగూడెం, కరీంనగర్, మహబూబ్ నగర్,
సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలో మనకైతే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ రిజర్వేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇవి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి జోన్ వైజ్గా లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి. సో 95% ఆఫ్ ద వేకెన్సీస్ లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వ్ చేయడం అయితే జరుగుతుంది. సో జోన్ వైజ్గా మనకైతే ఇక్కడ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో మీ డిస్టిక్ అనేది ఏ జోన్లోకి వర్తిస్తుందో ఆ జోన్కి అయితే మీరు అప్లై చేసుకోండి. అప్పుడే మీరు లోకల్ క్యాండిడేట్స్ కింద ట్రీట్ చేయబడతారు. సో ఈ జోన్ లిస్ట్ అనేది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.